హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి దగ్గర జాతర అవుతుందని చెప్పాను కదండి. సో ఆ జాతరకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదండి, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి చుట్టుపక్కల దగ్గర ఒక 8 టెంపుల్స్ ఉంటాయండి. అందుకోసమే ఈ ఏరియాకి అయితే టెంపుల్ అల్వాల్ అనేసి పేరు వచ్చింది. ఇంకా టెంపుల్ గురించి అయితే ఇంకా కొంచెం డెప్త్గా చెప్తాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. జాతరలో ఉన్న షాప్స్ అన్నీ కూడా కవర్ చేశాను, చూస్తూ ఉండండి. అలాగే నేను డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను, టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ బాలాజీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. చాలా ఏళ్ళ నాటి పురాతన కాలమైన టెంపుల్. అలాగే ఈ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కొలను కూడా ఉంటుందండి టెంపుల్లో మనకి. అక్కడ ఒకసారి ఒక 3 సార్లు మునిగి దేవుడికి దండం పెట్టుకుంటే కనుక ఎలాంటి కోరికైనా తీరుతుందనే నమ్మకం అండి. తిరుపతికి వెళ్ళకముందు ఇక్కడికే వస్తూ ఉండేవాళ్ళంట చాలా భక్తులు. అంత మహిమగల దేవుడు ఈ బాలాజీ స్వామి అయితే. దేవుడి రూపం కూడా మనకి సేమ్ తిరుపతిలో ఎలా అయితే ఉంటారో వెంకటేశ్వర స్వామి సేమ్ అలానే ఉంటారండి. అదే హైట్ తోటి సేమ్ మనకి అక్కడ చూసినట్లుగానే అనిపిస్తుంది. చాలా కళతోటి చాలా నిండుగా దేవుడిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రత్యేక పూజలు కూడా చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే. ప్రత్యేకంగా ఈ బాలాజీ స్వామికి ధనుర్మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. బ్రహ్మోత్సవాలు అయితే 10 రోజులు జరుగుతాయండి. మనకి ఉదయం సాయంత్రం ఊరేగింపు కూడా జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి బ్రహ్మోత్సవాలు మాత్రము. ప్రతి ఇంటి ముందు ఆగి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇస్తూ ఉంటారనమాట. ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక అంటే డిసెంబర్ మధ్యలో 15th 16th నుంచి జనవరి మన సంక్రాంతి పండుగ అయిపోయే వరకు కూడా జాతర చేస్తారండి. సంక్రాంతి అయిపోయాక కూడా కొన్ని రోజులైతే షాప్స్ చాలా వరకు ఉంటాయండి. పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకి సంబంధించి కూడా చాలా షాపింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇంకో 10 రోజుల వరకు ఉంటుందండి జాతర అయితే. ఈసారి స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. షాప్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటాయండి. కానీ కొన్ని షాప్స్ అయితే తీసేస్తారనమాట. అన్ని షాప్స్ ఉండకపోవచ్చు. సో అందుకే నేను చెప్తున్నాను డీటెయిల్డ్గా. ఇంకా ఇక్కడ ప్రతి షాప్ నేను ఎందుకు కవర్ చేశానంటే అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏవి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ స్టీల్ సామాన్లు అంటే మనకి ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకునేవి మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయండి. అండ్ మనం అవే బయటికి వెళ్తే ఒక 100-150 రూపాయలు ఈజీగా ఎక్కువ పెట్టి కొనేసుకుంటామండి. ఇక్కడికి మనం చూడడానికి వచ్చినప్పుడు ఆకలి అవుతుంది కదా. సో ఫుడ్ స్టాల్స్కి అయితే అస్సలు తీసిపోయేదే లేదండి. అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీకు బజ్జీలు, పానీపూరి, ఇంకా మంచూరియా, ఐస్ క్రీమ్స్, స్పైరల్ పొటాటో అదే స్ప్రింగ్ పొటాటోస్, ఇలాగా చాలా రకాలైతే ఉంటాయండి. ఇంకా చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అయితే 250 రూపీస్. మనం డైలీ యూస్కి అయితే చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా ఓకే అండి. మనం పెట్టే ప్రైస్కి మాత్రం చాలా బెటర్గా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ కప్స్, అలాగే చిన్న చిన్న జాడీలు, గ్లాసులు, ఇవి మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయండి. ఇంకా ఇక్కడైతే ముగ్గులు మాత్రం ప్రత్యేకంగా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్టెన్సిల్స్ వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు, వాటితోటి ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ కొనుక్కోవచ్చండి. కలర్స్ కూడా ఇవైతే 10 రూపీస్. అండ్ ఇవేమో మైనం బొమ్మలు అనుకుంటా. ఇంకా ఇక్కడ ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి. అత్తరు, ధూప్ స్టిక్స్, గుగ్గిలం, ఇంకా సాంబ్రాణి, అగరబత్తులు చాలా ఉన్నాయి కదా. అండ్ వీళ్ళైతే కొంచెం బార్గెనింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఫ్లవర్ వాజ్లు, ఇవి కూడా మనం బార్గెనింగ్ చేయొచ్చండి. ఇంకా ఎనీ ఐటమ్ 5 రూపీస్, ఎనీ ఐటమ్ 10 రూపీస్, ఎనీ ఐటమ్ 25 రూపీస్, ఇలాంటి స్టాల్స్ అయితే మీకు చాలా కనిపిస్తాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే ఈ జాతర మొత్తంలో ఇదే హైలైట్ అని చెప్పుకోవాలి. బ్యాంగిల్స్ సెక్షన్ ఏది తీసుకున్నా కానీ 100 అండి. 100కి పెయిర్, 100కి 4, 100కి 6 అలాగా మనం చేసుకున్న అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బట్టి సూపర్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్ మాత్రం. అండ్ ఉలెన్ తోటి అల్లినవి, మట్టి గాజులు, ఇలాగా వాట్ నాట్, ఇంకా స్ట్రగ్స్, ఫుల్ స్ట్రగ్స్ ఉన్నాయి, హాఫ్ స్ట్రగ్స్ ఉన్నాయి.
ఇంక ఇవేమో డెకరేషన్కి సంబంధించినవి, వాల్ హ్యాంగింగ్స్ అలాగే డోర్ హ్యాంగింగ్స్. ఇక్కడ నేను కొంచెం షాపింగ్ కూడా చేశానండి. నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నానో ఇంక్లూడ్ చేస్తాను. లైట్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేసేయండి. వీళ్ళు కూడా మనకి కొంచెం తగ్గిస్తారండి ప్రైస్. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. సో నేను తనని అడుగుతున్నాను ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అండ్ తన దగ్గర స్టాక్ వస్తూనే ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నా పేరు చెప్తే ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. మా ఇంటి దగ్గరలో వాళ్ళు ఈ వీడియో చూసి వెళ్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయితే వస్తుందనేసి నేను ఏదో క్యాజువల్గా చెప్తున్నాను అంతే. ఇంకా ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. స్ప్రింగ్ పొటాటో బయట అయితే మనకి 190 అలా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం 50 రూపీసేనండి. చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్యాంగిల్ చూసారా 100 రూపీస్, చాలా బాగుంది కదా. అండ్ ఐస్ క్రీమ్స్, ఇవేమో హెయిర్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయండి. కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. మనం చార్మినార్ వెళ్ళినా కానీ ఇంతకంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ అవే ప్రైజెస్ అండి. ఇంకా చార్మినార్లో ఏ ప్రైజెస్ ఉన్నాయో బ్యాంగిల్స్కి అయితే అవే ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా జెయింట్ వీల్ చూసారా, పెద్ద జెయింట్ వీల్ కూడా ఉంది. అండ్ చిన్నది కూడా ఇందాక చూపించాను, స్టార్టింగ్లోనే వచ్చింది. నాకు ఇక్కడ జాతరలో నచ్చిన ఇంకొక విషయం కూడా ఏంటిదంటే బ్లాక్ బీడ్స్ బాగుంటాయండి. 60 రూపీస్, 100 రూపీస్ చాలా బాగున్నాయి. మనకి అవే ఆన్లైన్లో 200, 250కి అయితే సేల్ చేస్తున్నారండి. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం మంచి కలెక్షన్ అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. ఇంకా బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. పింగాణివి ఉన్నాయి, అలాగే వుడెన్ కలెక్షన్ కూడా చాలా ఉంది. వుడెన్వి కూడా చాలా బాగున్నాయండి. కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు వాళ్ళు. సో మీరైతే చూసి బార్గెనింగ్ చేసి జాగ్రత్తగా కొనుక్కోండి. ఈ బ్యాంగిల్స్ ఏమో 50 రూపీస్ అంట, 2 డజన్స్ ఉన్నాయి, చాలా తక్కువ కదా. ఇంకా ఈ ఫ్లవర్ వాజ్లైన్ అయితే సగానికి సగం బేరం ఆడొచ్చండి, అంత తగ్గిస్తాడు. అండ్ చాలా బాగుంటాయి కలెక్షన్ మాత్రము. మనమైతే బార్గెనింగ్ చేస్తాం కానీ వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం ఒక రేట్ అయితే ఫిక్స్ అయి ఉంటారు కదండి. సో మీరైతే చూసి బేరమాడి తీసుకోండి. వాళ్ళు కూడా కొంతవరకు వచ్చాక తగ్గించారు కదా, ఇంకా మనం కూడా ఏం చేయలేము. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఈ టాజల్స్ 50 and 100 చాలా మంచిగా అనిపించాయి నాకు. అండ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ కలెక్షన్, జిలేబీలు, ఇక్కడ చూసారా వుడెన్ కలెక్షన్, నా ఫేవరెట్ సెక్షన్. నేనైతే ఇక్కడ ఈ బనానాస్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఇవి తీసుకుంటాను, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు తీసుకున్నానా లేదా అనేసి. ఇవాళైతే ఇంకా వీడియో కవర్ చేయడానికి వచ్చాను కదా, జస్ట్ అడిగేసి వెళ్ళిపోయాను అంతే. మేమైతే ఈ జాతరకి మా చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. ఎంత దూరం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. వైకుంఠ ఏకాదశి రోజు అలాగ దర్శనానికి వచ్చి జాతర చూసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. ఈసారి అయితే ఇంకా ఇక్కడే ఉన్నాం కదా, సో ఇంకా రోజు వస్తూనే ఉన్నాము. అండ్ ఈసారి చాలా షాప్స్ పెట్టారండి. ఎందుకో ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి చాలా కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. స్టాల్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారనమాట. సో అందుకే మరీ చెప్తున్నాను, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. మంచిగా పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. అండ్ పిల్లలకి మనం జెయింట్ వీల్ కానీ ఇంకా కార్స్, బైక్స్ ఇవన్నీ ఎక్కిస్తాం కదా, వాటికి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉంటాయండి. 40 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ లాస్ట్ అండి అంతే. మనం బయట ఏ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కానీ 60, 80, 100 అలా ఉంటాయి కదా. సో అందుకే నేను మరీ చెప్తున్నాను. ఇంక ఈ జాడీలు కూడా క్యూట్ జాడీలు అయితే చాలా ఉంటాయండి. 30, 50, 100 అంతే. చాలా బాగుంటాయి జాడీలు మాత్రము. నేను ఇక్కడ నుంచి చాలా కలెక్షన్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్. బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి. ఏ స్టాల్లో చూసినా కానీ బ్లాక్ బీడ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈసారి చాలానే పెట్టారు. 200, 250, 100 ఇలాగైతే సైజుని బట్టి కాస్ట్ అయితే వేరియేషన్ తోటి ఉంది. కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇలాగ మేకప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఫుడ్ కూడా చాలా ఉంది, మీకు చెప్పాను కదా. ఇంకో విషయం చెప్పాలండి, ముగ్గు స్టెన్సిల్స్ బాగుంటాయి అని చెప్పాను కదా. 2-3 స్టాల్స్ అయితే ఉన్నాయండి ముగ్గు స్టెన్సిల్స్కి సంబంధించినవి. సో అక్కడ కూడా మీరు కొంచెం ఒక 10-20 రూపీస్ అయితే బార్గెనింగ్ చేయొచ్చు. కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పనిసరిగా చూడండి. నేనైతే ఆ ముగ్గు స్టెన్సిల్స్ అతనిది లాస్ట్లో పెట్టాను.
అతని దగ్గర అయితే మనకి మంచిగా డిస్కౌంట్ ఇస్తాడండి. ఒక 5, 6 తీసుకున్నా కానీ ఒక 10, 20 రూపీస్ అయితే ఈజీగా తగ్గిస్తాడు. సో నేను అందుకే మరీ చెప్తున్నాను. ఇంకా ఈ ఫైబర్ ప్లేట్స్ కూడా గిన్నెలు, ప్లేట్స్ చాలా రీజనబుల్ ప్రైస్‌కి ఉన్నాయండి. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంటాయండి చిన్నవి. అవి కూడా రీజనబుల్ ప్రైసే ఉన్నాయి. ఇంకా మీరు కూడా పిల్లల్ని తీసుకొని అయితే ఒకసారి విజిట్ చేయండి జాతరకి, అలాగే టెంపుల్‌కి. డెఫినెట్‌గా మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ టెంపుల్ అల్వాల్కి రావాలంటే మనకి సికింద్రాబాద్ నుంచి చాలా బస్సెస్ ఉంటాయండి. అండ్ సుచిత్ర వైపు నుంచి కూడా చాలా బస్సెస్ ఉంటాయి. సుచిత్రకి, తిరుమలగిరికి మధ్యలో అయితే ఉంటుందండి ఈ టెంపుల్ అల్వాలు. బస్సెస్ అయితే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. అండ్ సికింద్రాబాద్ నుంచి మీకు ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్. సుచిత్ర నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ వస్తుందండి ఇంచుమించుగా. సో ఇలా అయితే మీరు ఇక్కడికి రావచ్చండి. ఇంక ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.